వరుసగా 7 ఫ్లాప్స్ లొచ్చినా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహేష్ బాబు వారణాసి సినిమా కోసం ఏకంగా 25 కోట్ల రూపాయల భారీ రెమ్యునరేషన్ అందుకుంటోంది. నయనతార, త్రిష, సాయి పల్లవిల కంటే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తూ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న టాప్ హీరోయిన్ గా నిలిచింది. ఇండియాలోనే భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ ఈ అమ్మడే. స్టార్ హీరోయిన్స్ నయనతార, త్రిష 11 నుంచి 15 కోట్ల వరకు మాత్రమే అందుకుంటున్నారు. ఇక బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి 20 కోట్ల రూపాయలు తీసుకుంటుందని టాక్. ఇటీవలి కాలంలో ఒకవైపు సినిమా రంగం సంక్షోభంలో ఉన్నదని టాక్ నడుస్తున్నప్పటికీ మరోవైపు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. దశాబ్దం కిందటి వరకు కూడా చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, 100 రోజుల సినిమాలు అనే ప్రచారం ఉండేది. ప్రత్యేకించి అలనాటి సినీ హీరోలు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ హయాంలో అయితే 100 రోజులు థియేటర్లో సినిమాలు ఆడితే అది సక్సెస్ కింద లెక్క. సినిమాలు గతంలో మామూలు బడ్జెట్తో తెరకెక్కించేవారు. కానీ సినిమా కథ ఇతివృత్తాన్ని బట్టి ప్రేక్షకుల ఆదరణ ఉండేది. అప్పుడు కుటుంబ సమేతంగా సినిమాలు చూసే పరిస్థితి ఉండేది. ప్రేక్షకుల ఆలోచన ధోరణి ఆ రోజుల్లో అలా ఉండేది. అయితే ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్న మన సమాజంలో సైతం శరవేగంగా అనేక మార్పులు నాంది పలకడం జరిగింది. సినిమా 100 రోజులు ఆడిందా లేదా అనే రోజులు పోయాయి. నిర్మించిన సినిమా 100 కోట్లు రాబట్టిందా లేదా అనే రోజులు వచ్చేశాయి. కలికాలంలో ఏదైనా సాధ్యం అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? ఇప్పటిదాకా నాలో యూత్ ట్రెండ్ నడుస్తోంది. కాలేజీలు ఎగ్గొట్టి మరీ యువత సినిమాలు చూస్తున్న పరిస్థితి ఉంది. పైగా అభిమాన సంఘాలు కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ కొత్త తరహా ట్రెండ్ క్రియేట్ అయ్యింది. దీంతో హీరో హీరోయిన్లు పారితోషికాలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. తాజాగా పాన్ ఇండియా సినిమాగా ప్రచారం పొందిన వారణాసి సినిమాలో ప్రియాంక చోప్రా కూడా ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్లుగా రికార్డ్ సృష్టిస్తున్నది అని చెప్పాలి. దాంతో నయనతార, త్రిష వంటి హీరోయిన్లను అధిగమించింది.